హాయ్ గైస్, ఈ వీడియోలో మీరు పైథాన్ నేర్చుకుందాము, పైథాన్ నేర్చుకుని డేటా సైన్స్ వైపు కానీ, మెషిన్ లెర్నింగ్ ఆర్ ఏఐ కానీ, లేకపోతే అంతేందుకు వెబ్ డెవలప్మెంట్ కూడా పైథాన్తోనే చేద్దాము అనుకుంటే, పైథాన్ అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలి, బేసిక్ పైథాన్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ పైథాన్లో ఏమేమి కవర్ చేయాలి, ఇవన్నీ టాపిక్స్ మనం కవర్ చేసాం ఈ వీడియోలో. ఓకే, సో పైథాన్ ఇన్స్టాల్ చేసిన దేని నుంచి మీరు మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి ప్రాజెక్ట్స్ వరకు టోటల్గా ఎవ్రీథింగ్ మనం కవర్ చేసాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది ఒక మంచి రోడ్ మ్యాప్ లా ఉంటుంది అనమాట. ఈ వీడియో జస్ట్ ఒక 20 minutes స్పే చేయండి, నాకు మీకు పైథాన్ అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఆపాలి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఛానల్ రావడం మీదే ఫస్ట్ టైం అయితే ఇలాంటి వీడియోస్ నా దగ్గర నుంచి వీక్ ఒకటి వస్తుంది. ఎవ్రీ వీడియో అయితే మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది, లేకపోతే ఆల్రెడీ తెలిసిన విషయాన్ని కొద్దిగా బాగా నేర్చుకునేలా చేస్తుంది. కాబట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈ వీడియోలో వాడిన మెటీరియల్ అంతా నేను టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను. బట్ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే పైథాన్ కూడా నేను త్వరలోనే స్టార్ట్ చేస్తాను. కాబట్టి నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేయండి. సో గైస్, ఫస్ట్ అసలు పైథాన్ రోడ్ మ్యాప్ చూసే కన్నా ముందు అసలు ఫస్ట్ వై పైథాన్, అసలు పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి? ఒకటి, ఇట్ హ్యాస్ సింపుల్ సింటాక్స్. ఓకే, అంటే ఇప్పుడు మీకు అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో కూడా తెలియదు అనుకోండి, మీరు పైథాన్తో ఈజీగా స్టార్ట్ అయిపోవచ్చు. వెరాజ్ జావా కానీ, లేకపోతే సి లాంగ్వేజ్ కానీ, సి షార్ప్ కానీ, ఇవన్నిటికి ఏంటంటే సింటాక్స్ చాలా హార్డ్గా ఉంటుంది. అంటే ఒక బిగినర్గా నేర్చుకోవడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. అదే పైథాన్, జావా స్క్రిప్ట్ ఇవి చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఓకే, సో జావా స్క్రిప్ట్ కోసం ఆల్రెడీ మనం చెప్పాము. పైథాన్ కూడా సింపుల్గా ఉంటుంది అన్నమాట సింటాక్స్. సో ఒకటి సింపుల్ సింటాక్స్, రెండోది హ్యూజ్ ఎకోసిస్టమ్ ఆఫ్ లైబ్రరీస్. దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్లో కానీ లేకపోతే వేరే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా సరే మనం థర్డ్ పార్టీ లైబ్రరీస్ అన్న వాడతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జావా స్క్రిప్టే తీసుకోండి, మ్యాథ్ లైబ్రరీ ఉంటుంది, ఇంకా వేరే వేరే లైబ్రరీస్ ఉంటాయి. లేకపోతే ఒకవేళ మీరు నోట్ జేఎస్ తీసుకుంటే మనం చాలా మాడ్యూల్స్ చూసాం. సో ఇలాంటిది చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి పైథాన్ సపోర్ట్ చేసేవి. ఓకే, సో ఇది ఒక కారణం. థర్డ్ ఏంటి అంటే, పైథాన్ ఇస్ ది బ్యాక్ బోన్ ఫర్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, ఆటోమేషన్, వెబ్ డెవ్, ఇంకా చాలా ఉన్నాయి. బట్ మేజర్ యూస్ కేసెస్, ట్రెండింగ్ యూస్ కేసెస్ ఇవన్నమాట. ఒకటి ఏఐ, రెండోది మెషిన్ లెర్నింగ్, మూడోది డేటా సైన్స్, నాలుగోది ఆటోమేషన్, ఐదోది వెబ్ డెవలప్మెంట్. ఇప్పటి వరకు మనం వెబ్ డెవలప్మెంట్ అంటే జావా స్క్రిప్టే వాడు చేసాం కదా, పైథాన్ కూడా వాడు చేయవచ్చు. బ్యాక్ ఎండ్కి, ఫ్రంట్ ఎండ్కి, దేనికైనా సరే పైథాన్ వాడచ్చు. సో అది ఎలా, ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫస్ట్ స్టెప్ 1, కోర్ పైథాన్ ఫండమెంటల్స్ నేర్చుకోవాలి. ఏంటి? ఒకటి, పైథాన్ ఇన్స్టాల్ చేయాలి మీ సిస్టంలో. రెండోది ఐడి, విఎస్ కోడ్ ఉండాలి. విఎస్ కోడ్ కానీ, పైచామ్ కానీ, జూపిటర్ కానీ, ఇవన్నీ ఏంటి అంటే కోడ్ ఎడిటర్స్ అన్నమాట. అంటే మీరు రాసిన పైథాన్ స్క్రిప్ట్ని రన్ చేయడానికి ఏదో ఒక కోడ్ ఎడిటర్ ఉండాలి కదా. సో ఆ కోడ్ ఎడిటరే విఎస్ కోడ్ కానీ, పైచామ్ కానీ, జూపిటర్ కానీ. ఓకే, సో ఒకసారి మీరు ఈ పైథాన్ ఐడి ఇన్స్టాల్ చేసుకున్నాక ఫస్ట్ మీరు చూడాల్సింది బేసిక్స్. ఏంటి ఆ బేసిక్స్? ఒకటి, వేరియబుల్స్ అంటే ఏంటి, పైథాన్లో ఏమేమి డేటా టైప్స్ ఉంటాయి, పైథాన్కి ఇన్పుట్ ఎలా ఇస్తాము, పైథాన్ అవుట్పుట్ ఎలా వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ జావా స్క్రిప్ట్లో console.log వాడతాం కదా, అలా పైథాన్లో ఏం వాడతాము కన్సోల్లోకి అవుట్పుట్ రావడానికి. సో అది నేర్చుకోవాలి. ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, యాంపర్సెంట్ అంటే రిమైండర్ వస్తుంది. సో ఇలా వేరే వేరే ఆపరేటర్స్ ఉంటాయి కదా. సో ఆ వేరే వేరే ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయో తెలుసుకోవాలి. దాని తర్వాత కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఇవన్నీ మనం చూసాం కదా. సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్. ఇంక లాస్ట్లో ఏంటి? లూప్స్. ఫర్ లూప్ ఉంటుంది, వైల్ లూప్ ఉంటుంది. కొన్ని యూస్ కేసెస్కి ఫర్ లూప్ వాడతాము, కొన్ని యూస్ కేసెస్కి వైల్ లూప్ వాడతాము. ఓకే, సో అసలు ఏ లూప్ ఏం చేస్తుంది, ఏ లూప్ని ఎక్కడ వాడాలి, సో ఇవన్నీ తెలుసుకోవాలి. ఓకే, ఇవి బేసిక్స్ అన్నమాట. దాని తర్వాత ఇవన్నీ ఇప్పుడు నేర్చుకున్నవన్నీ మనకి ప్రాక్టీస్ చేయడానికి ఒక మినీ టాస్క్స్ మనం చేయాలి. ఏంటి ఆ మినీ టాస్క్స్? అయితే క్యాల్కులేటర్, లేకపోతే గెస్ ది నెంబర్ గేమ్, లేకపోతే వేరే ఏదైనా సరే మనకి ఎండ్ గోల్ ఏంటి? ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న బేసిక్స్ అన్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అంటే మనం మన ఓన్గా కోడ్ రాయగలగాలి. ఓకే, అది స్టెప్ 1. స్టెప్ 2 ఏంటి? డేటా స్ట్రక్చర్స్. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశా, డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి, ఏమేమి డేటా స్ట్రక్చర్స్ ఉంటాయని. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మీరు ఈ బేసిక్స్ అన్ని నేర్చేసుకున్నాక సెకండ్ స్టెప్ ఏంటి అంటే డేటా స్ట్రక్చర్స్. అంటే బేసిక్ డేటా స్ట్రక్చర్స్ అట్లీస్ట్, అంటే స్ట్రింగ్స్, లిస్ట్స్, టపుల్స్, సెట్, డిక్షనరీ. సో అంటే ఇప్పుడు స్ట్రింగ్ అనుకోండి, మనకి స్ట్రింగ్కి అటు చివర ఇటు చివర డబుల్ కోట్స్ ఉంటాయి, లేకపోతే సింగిల్ కోట్స్ ఉంటాయి. లిస్ట్ అంటే అరే ఆఫ్ ఐటమ్స్ 1, 2, 3 ఇలా. ఓకే, సో అసలు ఈ లిస్ట్కి క్రడ్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ఏంటి, లిస్ట్ కంప్రహెన్షన్స్ అంటే ఏంటి, స్ట్రింగ్స్కి స్లైసింగ్ అంటే ఏంటి, ఫార్మాటింగ్ అంటే ఏంటి, ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. ఓకే, సో అవన్నీ మీరు నేర్చుకోవాలి. దాని తర్వాత అసలు టపుల్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి, డిక్షనరీ అంటే ఎలా వస్తుంది. ఓకే, కీ వాల్యూ, అలానే సెట్ అంటే ఏంటి, టపుల్స్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బేసిక్ డేటా స్ట్రక్చర్స్ నేర్చేసుకున్నాక మళ్ళీ సేమ్ స్టెప్ 1లో చేసినట్టు ప్రాక్టీస్ సెషన్. ఏంటి? బిల్డ్ అ స్మాల్ కాంటాక్ట్ బుక్ ఆర్ స్టూడెంట్ డేటాబేస్. అంటే ఇప్పుడు వరకు మనం నేర్చుకుంటాం కదా, ఆ నేర్చుకున్నవన్నీ మనం మన ఓన్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఒక చిన్న ప్రాజెక్ట్ లాంటిది. ఓకే, ఒక స్మాల్ కాంటాక్ట్ బుక్ అంటే ఇప్పుడు మనం కాంటాక్ట్స్ యాప్ ఓపెన్ చేస్తాం కదా మన మొబైల్లో ఏమేమి కాంటాక్ట్స్ ఉన్నాయో అన్నీ కనిపిస్తాయి. లేకపోతే స్టూడెంట్ డేటాబేస్ అంటే స్టూడెంట్ నేము,
ఏజ్, రోల్ నెంబర్, నేమ్, ఏజ్, రోల్ నెంబర్, మళ్ళీ వాడు ఏ సెక్షన్, ఓకే, వాడు ఏ స్టాండర్డ్. సో ఇలా ఒక డేటాబేస్ ఆఫ్ స్టూడెంట్స్. ఇదంతా అయిపోయాక స్టెప్ 3 ఏంటి? ఫంక్షన్స్, మాడ్యూల్స్. ఫంక్షన్స్, మాడ్యూల్స్ అంటే మనం ఆల్రెడీ జావా స్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు చూసాం. ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ అసలు ఏం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్ అనేది ఒక రీయూజబుల్ కోడ్, ఓకే. అలానే మాడ్యూల్స్ అంటే ఏంటి, ల్యాండా ఫంక్షన్స్ అంటే ఏంటి, మాడ్యూల్స్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ అలానే కొన్ని పాపులర్ మాడ్యూల్స్ ఉంటాయి. ఏంటవి? మ్యాథ్ మాడ్యూల్, ర్యాండమ్ మాడ్యూల్, డేట్ టైమ్, ఓఎస్, ఇవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు అసలు ఫంక్షన్స్ ని ఎలా రాస్తాము, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఫంక్షన్ ని ఎలా రాస్తాము, మాడ్యూల్స్ ని ఎలా బిల్డ్ చేస్తాము, మాడ్యూల్స్ ని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాము, ఇవన్నీ తెలుసుకున్నాక మ్యాథ్ మాడ్యూల్ ఏం చేస్తుంది, ర్యాండమ్ మాడ్యూల్ ఏం చేస్తుంది, డేట్ టైమ్ మాడ్యూల్ ఏం చేస్తుంది, ఓఎస్ మాడ్యూల్ ఏం చేస్తుంది, సిస్ మాడ్యూల్ ఏం చేస్తుంది. అండ్ ఎవ్రీ మాడ్యూల్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ అంటే ఫంక్షన్స్. సో ఒక్కొక్క మాడ్యూల్లో ఒక్కొక్క ఫంక్షన్ ఏం చేస్తుంది, మనకి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకోండి. మనం అప్పుడు మళ్ళీ ఇవన్నీ నేర్చుకుంటాం కదా, ఈ ఫంక్షన్స్ అంటే ఏంటి, మాడ్యూల్స్ అంటే ఏంటి, ఇవన్నిటిని మళ్ళీ మన ఓన్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకొక ప్రాక్టీస్ టాస్క్ ఏంటి, ఓన్ యూటిలిటీ మాడ్యూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యాండమ్ మాడ్యూల్ ఉంది. ఈ ర్యాండమ్ మాడ్యూల్ ఏం చేస్తుంది, ర్యాండమ్గా మనకి అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ 1 to 100 మధ్యలో మనకి ర్యాండమ్గా, అంటే బటన్ కొట్టిన ప్రతిసారి ర్యాండమ్గా నెంబర్ జనరేట్ అవ్వాలి, లేకపోతే ప్రతిసారి మనకి ర్యాండమ్గా అవుట్పుట్ రావాలి. ఒక స్పెసిఫిక్ స్ట్రక్చర్లో కాకుండా ఒకసారి అవుట్పుట్ ఏ అని వస్తుంది, ఇంకోసారి అవుట్పుట్ సి అని వస్తుంది, ఇంకొకసారి అవుట్పుట్ ఎఫ్ అని వస్తుంది, ఇంకోసారి అవుట్పుట్ జెడ్ అని వస్తుంది. అంటే మనం ప్రెడిక్ట్ చేయలేము, ఓకే. సో అలాంటి యూస్ కేసెస్లో ర్యాండమ్ వాడతాం, ర్యాండమ్ మాడ్యూల్. సేమ్ అలానే మీరు మీ ఓన్ యూటిలిటీ మాడ్యూల్ ఒకటి బిల్డ్ చేయండి. అప్పుడు మీకు అసలు ఒక మాడ్యూల్ని ఎలా రాస్తాము, ఫంక్షన్ ఎలా రాస్తాము, ల్యాండా ఫంక్షన్స్ని ఎలా వాడతాము, వేరే థర్డ్ పార్టీ మాడ్యూల్స్ని మన మాడ్యూల్స్లో ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాము, ఇవన్నీ అర్థమవుతాయి మీకు, ఓకే. నెక్స్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. అసలు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఆ రిక్వైర్మెంట్కి మనం ఒక కోడ్ రాయాలి, ఓకే. ఆ కోడ్ని ఎఫిషియెంట్గా రాయడానికి, అంటే ఫాస్ట్గా పనిచేయాలి, అంటే దాని పర్ఫార్మెన్స్ ఫాస్ట్గా ఉంటుంది. అండ్ అలానే ఎడ్జ్ కేసెస్ కూడా కవర్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ప్రోగ్రామ్ క్రాష్ అయిపోకూడదు. అది ఆ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయాలి, ఓకే. ఇదంతా కూడా మనం ఎలా అచీవ్ చేయగలము అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వాడి, ఓకే. ఈ ఊప్స్ కాన్సెప్ట్ అన్న దాంట్లో క్లాసెస్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇన్హెరిటెన్స్ అన్నది ఉంటుంది, పాలిమార్ఫిజం ఉంటుంది, ఎన్కాప్సులేషన్ ఉంటుంది, ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, ఓకే. సో ఇవన్నీ కూడా నేర్చుకుంటే మనకు ఒక బేసిక్ ఐడియా అనేది వచ్చేస్తుంది. అసలు ఊప్స్ కాన్సెప్ట్ వాడి ప్రోగ్రామ్ ఎలా రాస్తాము, క్లాసెస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి. ఇప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్లాస్ తాలూకా ఇన్స్టెన్స్, ఓకే. సో దాన్ని ఎలా క్రియేట్ చేస్తాము. ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ క్లాస్ నుంచి చైల్డ్ క్లాస్, దానిలో ఏ మెథడ్స్ అయితే ఉన్నాయో ఆ మెథడ్స్ అన్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది, ఓకే. దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. అలానే పాలిమార్ఫిజంకి ఒక డెఫినేషన్ ఉంటుంది, ఎన్కాప్సులేషన్కి ఒక డెఫినేషన్ ఉంటుంది. సో ఇవన్నీ ఏది ఎప్పుడు వాడతాము, ఏది ఎలా వాడాలి, ఇవన్నీ మనకు తెలుసుకున్నాక మళ్ళీ సేమ్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకొక ప్రాక్టీస్ టాస్క్ ఏంటది, బ్యాంక్ అకౌంట్ ఆర్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ రెండనే కాదు, మీ ఇష్టం. నేను మామూలు చెప్పడం ఈ రెండు చెప్పా. మీకు ఇంకొద్దిగా ఏమైనా బెటర్ ఐడియా ఉందంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి. సో మొత్తానికి మనకి కాన్సెప్ట్ ఏంటి, మన గోల్ ఏంటి అంటే నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేయడం రావాలి, ఓకే. అది మెయిన్ మూమెంట్. ఇది అయిపోయాక స్టెప్ 5 ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్. సో ఇందాక మీకు చెప్పా కదా, ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏదైనా ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, ప్రోగ్రామ్ క్రాష్ అయిపోకూడదు, అది ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసుకోగలగాలి, ఓకే. సో దాన్ని మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటాం. ఒకవేళ మీరు ఇప్పుడు ఒక కోడ్ రాస్తారు, దాన్ని జనాలకి రిలీజ్ చేస్తారు, ఓకే. దాన్ని ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాం. సో ఇప్పుడు జనాలు వాడుతున్నప్పుడు ఎవడో ఒకడు ఉంటాడు, ఓకే. ఆడు ఏదో చిన్న చిన్న గెలుగుతాడు, మన ప్రోగ్రామ్ మొత్తం క్రాష్ అయిపోయింది అనుకోండి, మిగతా జనాలందరికీ కూడా యాప్ ఆగిపోతుంది కదా. సో అలా అవ్వకూడదు. అలా అవ్వకుండా ఇప్పుడు సపోజ్ ఎవడైనా వచ్చి ఏదైనా చిన్నది గెలికాడు, ప్రోగ్రామ్లో ఎర్రర్ వచ్చింది. సో మనం రాసే ప్రోగ్రామ్ ఏంటి అంటే ఆ ఎర్రర్ని హ్యాండిల్ చేసేలాగా ఉండాలి, ఓకే. దానికి మనం బాగా ఏం వాడతామంటే ట్రై ఎక్సెప్ట్ ఫైనలీ. ట్రై ఎక్సెప్ట్ ఫైనలీ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఈ ట్రై బ్లాక్ ఉంది, ఫస్ట్ ఇనిషియల్గా ఈ లోపల ఏమైతే కోడ్ ఉందో ఆ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కోడ్లో ఏదైనా ఒక ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ ఎక్సెప్ట్ అన్నది మళ్ళీ రాస్తాం మనం, ఓకే. ఇది ప్రోగ్రామ్కి మారుతూ ఉంటుంది సింటాక్స్, బట్ కాన్సెప్ట్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, అప్పుడు వెంటనే ఇంకా ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఆగిపోయి ఈ లోపల ఏం కోడ్ ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకే. ఇదంతా ఎగ్జిక్యూట్ అయిపోయాక అప్పుడు మళ్ళీ ఇక్కడ ఫైనల్లీ అని ఇంకొకటి రాస్తాం, ఓకే. అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అయ్యాక లాస్ట్కి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీన్ని మనం ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ అంటాం. సో ఇదంతా ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఇదంతా నేర్చుకోవాలి. దాని తర్వాత రీడింగ్ ఆర్ రైటింగ్ ఫైల్స్. ఇప్పుడు మనం నోట్ చేసి అది వీడియోలో చూసినప్పుడు ఏం వాడామో, కొన్ని బేసిక్ నోడ్ మాడ్యూల్స్ వాడాము. ఏంటి, దాంట్లో ఫైల్ సిస్టమ్ కూడా ఉంది, ఓకే. అంటే ఒక ఫైల్ క్రియేట్ చేయొచ్చు, ఫైల్లో కంటెంట్ రాయొచ్చు, ఆ కంటెంట్కి ఇంకొంత కంటెంట్ అపెండ్ చేయొచ్చు, లేకపోతే ముందున్న కంటెంట్ తీసేసి కొత్త కంటెంట్తో ఓవర్ రైట్ చేయొచ్చు. సో ఇవన్నీ ఏంటి అంటే ఫైల్ హ్యాండ్లింగ్లోకి వస్తాయి. సో మనం చూసింది నోట్ జేఎస్లో. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది పైథాన్లో ఎలా వాడాలి, పైథాన్లో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి ఇవి. ఈ రెండు నేర్చుకున్నాక మీరు ప్రాక్టీస్ కోసం ఏం చేస్తారు, సిస్టమ్ దట్ రికార్డ్స్ ఎర్రర్స్ ఇంటూ అ ఫైల్. అంటే ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తారు, ఊప్స్ కాన్సెప్ట్ వాడి, మీరు ఇప్పుడు వరకు నేర్చుకున్న బేసిక్స్ వాడి ఇవన్నీ రాసి
ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ రాస్తారు. ఓకే, ఆ ప్రోగ్రాంలో ఎర్రర్ వస్తే అప్పుడు ఆ ఎర్రర్ ఎక్సెప్ట్లోకి వస్తుంది. అప్పుడు ఎక్సెప్ట్లోకి వచ్చాక మనం ఇక్కడ నేర్చుకుంటాం కదా రీడింగ్ ఆర్ రైటింగ్ ఫైల్స్ అని. ఈ స్కిల్ వాడి ఏం ఎర్రర్ వచ్చిందో మనం ఒక ఫైల్లోకి ఎంటర్ చేస్తాం. ఓకే, సో దీన్ని మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అండ్ ఫైల్ హ్యాండ్లింగ్ అంటాం. ఇది అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఇంటర్మీడియట్ పైథాన్. సో మీరు ఇప్పటి వరకు స్టెప్ 5 వరకు నేర్చుకుంటే మీకు బేసిక్ పైథాన్ వచ్చేసినట్టే. సో అప్పుడు మీరు ఒక మంచి ప్రాజెక్ట్స్ అవి బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక డీసెంట్ సైజ్ ప్రాజెక్ట్స్ అవి బిల్డ్ చేసుకోవచ్చు. అదే పైగా స్టెప్ 6 ఏంటి, ఐటరేటర్స్ అని ఉంటాయి, జనరేటర్స్ అని ఉంటాయి, డెకరేటర్స్ ఉంటాయి, లిస్ట్ ఉంటుంది, డిక్షనరీ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి, విత్ స్టేట్మెంట్, కాంటెక్స్ట్ మేనేజర్స్ ఉంటాయి, వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఈ పిప్ అంటే ఏంటి, మనం ఒక్కొక్క మాడ్యూల్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాము. ఇప్పుడు సపోజ్ మీరు పైథాన్లో ఎక్కడ చూసినా సరే పిప్ ఇన్స్టాల్ అన్నది ఎక్కడో దగ్గర వాడే ఉంటుంది. ఓకే, సో అసలు ఆ పిప్ ఇన్స్టాల్ అన్నది దీనికి వాడతాము, పిప్ అన్నది ఏంటి, సో ఇవన్నీ కూడా తెలుసుకుంటే మీరు మీ బేసిక్స్ని కవర్ చేసినట్టు అవుతుంది. పైథాన్లో ఇంకొద్దిగా ఎక్కువ మీరు ఒక నాలెడ్జ్ సంపాదించుకున్నట్టు కూడా అవుతుంది. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పాపులర్ పైథాన్ లైబ్రరీస్. ఇందాక చెప్పా కదా పైథాన్కి ఏంటి అంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. దానిలో పాపులర్ లైబ్రరీస్ ఏంటి అంటే డేటా హ్యాండ్లింగ్కి నంపై, పాండాస్, విజువలైజేషన్కి మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్, ప్లాట్లీ, మ్యాథ్ ఆర్ స్టాటిస్టిక్స్కి సైపై, స్టాట్స్ మోడల్స్, ఇవన్నీ అన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు పైథాన్ వెబ్ డెవలప్మెంట్కి వాడాలనుకోండి, మీరు ఫ్లాస్క్ కానీ జాంగో కానీ వాడతారు. లేదు మిషన్ లెర్నింగ్ వాడతారు అంటే మిషన్ లెర్నింగ్లో కొన్ని పాపులర్ లైబ్రరీస్ ఉంటాయి, అవి వాడతారు. లేకపోతే ఇప్పుడు ఈ డేటా హ్యాండ్లింగ్ అనుకోండి, మనకి నంపై, పాండాస్ ఇవి ఉంటాయి. సో అలా మీరు కావాల్సిన యూస్ కేస్ బట్టి దానిలో పాపులర్ లైబ్రరీస్ ఏంటి అన్నది చూసుకొని అవి నేర్చుకోవాలి మీరు. ఓకే, సో ఒకసారి నేర్చుకున్నాక మళ్ళీ సేమ్ మనకు బాగా వచ్చిందా లేకపోతే మనకి ఏం సరిగ్గా అక్కడక్కడ పోతుందా అని తెలుసుకోవడానికి మళ్ళీ ఒక ప్రాక్టీస్ టాస్క్ ఏంటి, అనలైజ్ అ స్మాల్ డేటా సెట్. ఇది ఎప్పుడు మీరు అయితే మిషన్ లెర్నింగ్కి కానీ లేకపోతే డేటా సైన్స్కి కానీ దానికి ఈ ఎగ్జాంపుల్ అనలైజ్ అ స్మాల్ డేటా సెట్. లేదు మీరు పైథాన్ వెబ్ డెవలప్మెంట్కి వాడతాను అంటే ఫ్లాస్క్ కానీ లేకపోతే జాంగో కానీ నేర్చుకొని ఒక చిన్న టాస్క్ ఏదో చేయండి, లేకపోతే హోమ్ పేజ్ లాగా అలా. ఓకే, నెక్స్ట్ డేటా బేసెస్ అండ్ ఏపీఐ. సో ఇప్పుడు మనం నోట్.js అది నేర్చుకుంటున్నప్పుడు డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేసామో MySQL2 అని ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ వాడి డేటాబేస్ని మన బ్యాక్ అండ్ సర్వర్ని కనెక్ట్ చేసాం. సేమ్ అలానే పైథాన్లో కూడా లైబ్రరీస్ ఉంటాయి. ఏంటి ఆ లైబ్రరీస్, SQLite, ఓకే, కన్స్యూమింగ్ APIs విత్ రిక్వెస్ట్. సో ఇప్పుడు ఈ కన్స్యూమింగ్ APIs విత్ రిక్వెస్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం సపోజ్ ఎక్స్ప్రెస్ వాడాం. ఓకే, ఎక్స్ప్రెస్ ఇది ఎప్పుడు వాడాము, నోట్.jsకి వాడాము. సో ఎక్స్ప్రెస్లో మనకి యాప్.గెట్, యాప్.పోస్ట్ ఇలా ఇంకా చాలా ఉంటాయి కదా. సో ఇవన్నీ ఏంటి, API ఎండ్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఆ API ఎండ్ పాయింట్స్ని ఎలా బిల్డ్ చేస్తాము, పైథాన్లో SQL క్వెరీస్ని ఎలా బిల్డ్ చేస్తాము, ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాము, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది స్టెప్ 8. స్టెప్ 9 ఏంటి అంటే స్పెషలైజేషన్ పార్ట్స్. మీకు ఫస్ట్ స్లైడ్లో నేను చెప్పింది గుర్తుంటే పైథాన్ అన్నది మనం దేనికి వాడతాము, మెషిన్ లెర్నింగ్కి వాడతాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వాడతాం, వెబ్ డెవలప్మెంట్కి వాడతాం, డేటా సైన్స్కి వాడతాం, ఇంకా చాలా ఫీల్డ్స్కి వాడతాం. ఓకే, ఈ వీడియోలో నేను చూపించేది మీకు జస్ట్ 4 పార్ట్స్. ఓకే, బట్ మీరు పైథాన్ అన్నది చాలా ఇట్లీ వాడచ్చు. సో ఇప్పుడు ఇంక స్టెప్ 8 వరకు మీకు వచ్చేసాక, మీకు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం వచ్చేసాక మీరు ఏం చేస్తారు అంటే ఒక పాత్ చూస్ చేసుకోండి. మీరు డేటా సైన్స్ వైపు వెళ్తారా, లేకపోతే మెషిన్ లెర్నింగ్ అండ్ AI వైపు వెళ్తారా, లేకపోతే వెబ్ డెవలప్మెంట్ వైపు వెళ్తారా, ఆటోమేషన్ ఆర్ స్క్రిప్టింగ్ వీటి వైపు వెళ్తారా ఏంటి అని మీరు ఒకసారి డిసైడ్ అయ్యాక అప్పుడు ఒకవేళ సపోజ్ డేటా సైన్స్ అనుకోండి, నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్, సైకిట్ లెర్న్, స్టాట్స్ మోడల్స్ ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. అదే మెషిన్ లెర్నింగ్ అండ్ AI వైపు వెళ్తారు అనుకోండి, సైకిట్ లెర్న్, రెగ్రెషన్, క్లాసిఫికేషన్, క్లస్టరింగ్, టెన్సర్ఫ్లో, పైటార్చ్ ఇవన్నీ ఉంటాయి. న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి, డీప్ లెర్నింగ్ అల్గోరిథమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ఓకే, లేదు వెబ్ డెవలప్మెంట్ వైపు వెళ్తానన్నా అంటే వెబ్ డెవలప్మెంట్కి పైథాన్లో కొన్ని పాపులర్ లైబ్రరీస్ ఏంటి, ఫ్లాస్క్ ఉంటుంది, జాంగో ఉంటుంది. ఓకే, API స్ట్రక్చర్ REST API వాడతాం ఎలానో ఆల్మోస్ట్. దాని తర్వాత మీరు ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేస్తే దాన్ని డిప్లాయ్ చేయాలి కదా. డిప్లాయ్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, హెరోకు కానీ, AWS కానీ, లేకపోతే రెండర్ కానీ, ఇలా చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఏదో ఒక ప్లాట్ఫామ్ని మీరు డిసైడ్ అయ్యి దానిలో హోస్ట్ చేసుకోండి. లేదన్నా ఇవేవి కాదు నాకు ఆటోమేషన్ వైపు కావాలి, స్క్రిప్టింగ్ వైపు కావాలి అంటే సెలీనియం లైబ్రరీ ఉంటుంది, బ్యూటిఫుల్ సూప్ ఫర్ వెబ్ స్క్రేపింగ్. వెబ్ స్క్రేపింగ్ ఏంటి అంటే ఒక వెబ్సైట్ కంటెంట్ అంతా తీసుకోవచ్చు అనమాట మన ప్రోగ్రామింగ్ వాడి. ఓకే, దాన్ని వెబ్ స్క్రేపింగ్ అంటాం. సో ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సూప్ అన్న లైబ్రరీ వాడితే మనం ఒక వెబ్సైట్లో ఉన్న కంటెంట్ అంతటిని మనం స్క్రేప్ చేయొచ్చు. ఓకే, సో దాన్ని వెబ్ స్క్రేపింగ్ అంటాం. దానికి బ్యూటిఫుల్ సూప్ వాడతాము, లేకపోతే సెలీనియం అనేది టెస్టింగ్ వాడతాం. ఇప్పుడు లేకపోతే చూడండి OpenPyXL అని ఉంది. ఇప్పుడు మనకి ఎక్సెల్ అది ఉంటుంది కదా, ఎక్సెల్ షీట్స్ అవి, ఆ ఎక్సెల్ ఆటోమేషన్కి ఈ OpenPyXL అనేది వాడతాం. ఫైన్, ఇదంతా అయిపోయింది. మీరు ఒక ఫీల్డ్ చూస్ చేసుకున్నారు, మీకు బేసిక్స్ మీరు ఇంటర్మీడియట్ పైథాన్ వరకు వచ్చు. లాస్ట్లో ఏం చేస్తారు అంటే ప్రాజెక్ట్స్ ఫర్ పోర్ట్ఫోలియో. అంటే ఇప్పుడు మీ రెజ్యూమే కానీ లేకపోతే మీరు ఒక వెబ్సైట్ చేసుకుని ఉంటారు కదా, పోర్ట్ఫోలియో వెబ్సైట్, దానిలో పెట్టుకోవడానికి కానీ మీరు కొన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తారు. ఏంటి ఆ ప్రాజెక్ట్స్, బిగినర్ ఫ్రెండ్లీ అయితే క్యాల్కులేటర్, వెదర్ యాప్, టోడూ లిస్ట్.
ఇంటర్మీడియట్కి డేటా అనాలిసిస్, డాష్ బోర్డ్, వెబ్ స్క్రేపర్, లేకపోతే మీరు ఇంకా ఈ ప్రాజెక్ట్స్ అన్నీ అయిపోయి నాకు ఈ ప్రాజెక్ట్స్తో బాగానే వచ్చింది పైథాన్ మీద ఎక్స్పీరియన్స్ అనుకుంటే మీరు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ బిల్డ్ చేస్తారు, చాట్ బాట్ బిల్డ్ చేస్తారు, డీప్ లెర్నింగ్ ఇమేజ్ క్లాసిఫైర్ బిల్డ్ చేస్తారు. సో ఇదంతా మీరు ఎంచుకున్న ఒక పాత్ బట్టి ఉంటుంది. ఓకే, మీరు వెబ్ డెవలప్మెంట్ ఎంచుకుంటే ఇప్పుడు ఈ డీప్ లెర్నింగ్ ఇమేజ్ క్లాసిఫైర్ ఇదేం చేయక్కర్లేదు, వెబ్ డెవలప్మెంట్కి సంబంధించి ఏదో ఒకటి చేయండి. అలానే మీరు ఒకవేళ ఆటోమేషన్ చేద్దాం అనుకుంటే దానికి మీరు ఇప్పుడు ఈ డేటా అనాలిసిస్, డాష్ బోర్డ్ కానీ, టు డూ లిస్ట్ కానీ ఇవి చేయక్కర్లేదు. ఒక వెబ్సైట్ని ఎలా టెస్ట్ చేయాలి, లేకపోతే ఒక వెబ్సైట్లో ఉన్న కంటెంట్ అంతా ఎలా స్క్రేప్ చేయాలి, సో ఇది నేర్చుకుంటే సరిపోతుంది. లాస్ట్ ఏంటి, డిప్లాయ్మెంట్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్. వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్స్.txt ఫైల్ ఏం చేస్తుంది, డాకర్ అంటే ఏంటి, దాని బేసిక్స్ అనమాట. ఓకే, అసలు ఒక కోడ్ ఫార్మాటింగ్ ఎలా ఉండాలి, డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి, ఇదంతా నేర్చుకుంటే ఇంకా అక్కడితో పైథాన్ మీకు సెట్. ఓకే, సో లాస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి. అండ్ పైథాన్ కూడా నేను త్వరలోనే స్టార్ట్ చేయబోతాను. నేర్చుకోవాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనం ఫ్రైడే కలుద్దాం.